మీరు చేసి మంచిగా నా దేవుడికని ఏర్పడతాను నీతో ఫోటో కావాలి నాకు ఫోటో బాగా తెలుసుకుంటాను ఇంటికాడ నాకు సెల్లులు అండి. చెల్లూరు అంటే ఎక్కడ? సెల్లులు అండి మండపేట దగ్గర. ఇప్పుడు అక్కడ నుంచి ఆటో వేసుకుని వచ్చారా? ఆటో వచ్చాను 5 గంటలు బయలుదేరి చంద్రబాబు దగ్గరికి ఒకసారి నన్ను పంపి ఆయనతో ఫోటో కావాలి మీరు ఫోటో కావాలి. ఎప్పుడన్నా ఇటువైపు వచ్చినప్పుడు వద్దరికెళ్ళి మీరు ఎక్కడెక్కడ పోయి చేసిన పనులు ఆ శ్మశానం అది కట్టితే చూడండి అన్ని వీడియోస్ వస్తాను నేను. ఫోన్ చేశారా? చేశానండి మా దగ్గర చేశారా? మీ దగ్గర చేశానండి. నమస్తే సార్, ఎమ్మెల్యే చెల్లూరు విలేజ్. ఇతను హ్యాండిక్రాఫ్ట్ అంటే ఇతనికి రేపు ఎప్పుడైనా కొద్దిగా ఈ వెహికల్ అంటే కొద్దిగా ఏదైనా బ్యాటరీ వెహికల్ వచ్చినప్పుడు కొద్దిగా మన లెటర్ తయారు చేసి పెట్టండి. ఇప్పుడు ఆటో నువ్వు తీసుకొచ్చావమ్మా అంటే ఎంత తీసుకుంటారు ఆటోకి? అది 1500 ఇచ్చేయండి. అదే నువ్వేం చెప్తావు, నీ పెన్షన్ మీద తీసుకోండి. అదే ఇబ్బంది. ఇప్పుడు మన శంకుస్థాపనకి వెళ్తే ఆ దానిలో బొక్కెళ్ళు మానేసి ఇచ్చారనమాట. నీకు ఇచ్చారు. ఒక కాయకు సరిపోదు, అన్ని తీసుకోవచ్చు. ఒక్క కాయకు 2 పట్టుకొచ్చాను. 2 నీకంటే నీకు ఎంత చేసినా తప్పు. జాగ్రత్తగా దింపాలండి అమ్మా. సార్ నమస్తే అండి, నేను రామనేని. అదేలే ఏం లేదు, మొన్న మీరు అక్కడ ఏదైతే పాపం మండపేట నుంచి అంత దూరం కష్టపడి శ్రమించి పాలకులు మా ఆఫీస్కి రావడం, మీరు ఏదైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగాలని మీరు కోరడం, అంటే మా పార్టీ పట్ల మన పట్ల మీరు అభిమానం ఏదైతే ఉందో అది నేను నా ట్విట్టర్ లో పెడితే అది లోకేష్ గారు ట్విట్టర్ లో చూసి ఆయన మళ్ళీ నేను రీట్వీట్ చేశారు. పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక దివ్యాంగులు ఇంత నిబద్ధతతో సంతోషంగా ఉన్నారు, ఆయన అడిగినటువంటి వెహికల్ ఏదైతే ఉందో అది నేనే స్వయంగా ఇంటికి పంపిస్తానని చెప్పి ఆయనే నిన్న ట్విట్టర్ లో రీట్వీట్ చేశారు. అందుకే మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే వాళ్ళు చాలా సంతోషం. నిజంగా గ్రేట్. అంటే మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని పార్టీని అభిమానించారో ఈవేళ అది ప్రత్యక్షంగా కనపడింది లోకేష్ గారు స్పందించడం ద్వారా. అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న గొప్పదనం.